ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ ఆదూరి ఉదయభాస్కర్ గురుభ్యో నమః. అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఫౌండర్, ఆత్మ సాక్షాత్కార అనుభూతి పొందిన మహనీయులు, క్రియాయోగి అయిన శ్రీ ఆదూరి ఉదయభాస్కర్ గారి అమృతహస్తం నుంచి జాలువారినటువంటి యోగ విజ్ఞానము సౌందర్య లహరి అనే పుస్తకం నుంచి బీజగాయత్రి మంత్ర సాధన అనే టాపిక్ను మనం తెలుసుకుందాం. ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? అనంత జగత్తు నుంచి ఈ ప్రాణం వస్తుంది. అన్ని చోట్ల ఈ ప్రాణం ఉంటుంది. అన్ని చోట్ల దీని రాహిత్యం కూడా ఉంటుంది. ప్రాణాన్ని పట్టుకోవటం చేత కాకపోతే ప్రాణరాహిత్యం. ఈ ప్రాణము ఓంకార స్వరూపంగా, నాద బిందు కళాత్మకంగా, త్రిపుర పరాదేవతగా, పరాశక్తిగా సర్వ జగత్తునందు నిండి ఉన్నది. అది బహిర్జగత్తు. నీ లోపల మరొక జగత్తు ఉన్నది. దాని పేరు అంతర్జగత్తు. నాసారంధ్రంలో నుంచి బయటి ప్రాణం, దాన్నే బహిప్రాణం అనవచ్చు, లేదా సమిష్టి ప్రాణం అని అనవచ్చు, లేదా సమిష్టి కుండలిని అనవచ్చు. అట్టి సమిష్టి ప్రాణాన్ని గాయత్రి అని పెద్దలు పూర్వం నుండి పూజ చేస్తూ వచ్చారు. గాయం త్రాయత ఇది గాయత్రి. గాయం అంటే అధర్వణ వేదంలో శరీర గ్రామము అని అర్థము. దాన్ని రక్షించేది గాయత్రి. కాబట్టి గాయత్రి అంటే ప్రాణము అని అర్థము. గాయత్రి పూజ అంటే ప్రాణ పూజ అని అర్థము. దీనివల్ల తేలిన పిండితార్థం ఏమిటంటే ప్రతి ధ్యాని కూడా గాయత్రి ఉపాసకుడే అవుతాడు. అది మరెవ్వరూ చెప్పక్కర్లేదు. బహిర్జగత్తులో ఉన్న ప్రాణస్వరూపిణి అయిన గాయత్రిని ప్రణవ స్వరూపిణి లేక ఓంకార స్వరూపిణి అని అంటున్నాము. ఆమె నామ రూపాత్మక జగత్తును పరిణామక్రమముగా సృష్టిస్తున్నప్పుడు హ్రీంకార స్వరూపిణి అవుతుంది. ఓంకారం సంవిత్కళ, హ్రీంకారము మాయాకళ. లోపలికి వెళ్ళిన ప్రాణము మనలో నామరూపాత్మక పరిణామాన్ని చేస్తుంది. కనుక లోపలి ప్రాణాన్ని హ్రీంకారం అని భావించాలి. మరలా తన పని అయిపోయిన తర్వాత ఈ ప్రాణము అనంత విశ్వంలోకి నిశ్వాస రూపంగా బయటికి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ అది ఓంకారంలో కలుస్తుంది. కనుక ఓంకారమే అవుతుంది. ఈ ఓం హ్రీం ఓం మంత్రమే ప్రతి ధ్యాని ప్రాణమంత్రంగా స్వీకరించాలి. శ్వాస చేత ఈ మంత్రాన్ని పలికించాలి. ఈ మంత్రములోని మొదటి ఓంను పూరకము అంటాము. రెండవ బీజమైన హ్రీంకారాన్ని కుంభకము అని అంటాము. మూడవ బీజమైన ఓంకారాన్ని రేచకము అని అంటాము. ప్రాథమిక అవస్థలో ప్రాణాన్ని కుంభక, పూరక, రేచకములతో ఒక పద్ధతికి తెచ్చుకున్న తర్వాత ధ్యాని యొక్క మనస్సు కొంత ప్రశాంతతని పొందుతుంది. అయినా మనోప్రవృత్తి స్థూలంగాను సూక్ష్మంగాను నడుస్తూనే ఉంటుంది. లోపలికి వెళ్ళిన ప్రాణాన్ని మళ్ళీ నియమించాలి. అంటే హ్రీంకార బీజము యొక్క పూజ చేయాలి అని అర్థము. అదే శక్తి యొక్క ఆసనం నీ అంతర్జగత్తులో. అందుకే అమ్మవారిని హ్రీంకారాసన గర్భితానల శిఖాం అని అన్నారు. మనలో దృష్టులు 3 రకాలు. ఒకటి అమావాస్య దృష్టి, అంటే పూర్తిగా కంటిరెప్పలను బంధించి లోపలి కన్ను బయట ప్రపంచాన్ని ఏమీ చూడకుండా చేయటం. ఇకపోతే రెండవది పూర్ణిమ దృష్టి. పూర్తిగా కనులను తెరచి కంటిరెప్పలు ఆర్పకుండా తదేకంగా ఏదో ఒక ప్రతీకని చూస్తూ ఉండటం. మూడవది ప్రతీపతి దృష్టి, అంటే పాడ్యమి నాటి చంద్రకళ. అంతగా కన్నులను తెరచి ధ్యానించటం. మనోప్రాణ దృష్టులని ఇందాక చెప్పాను.
దృష్టి బ్రతకాలన్నా ప్రాణమే ముఖ్యం. మనస్సు బ్రతకాలన్నా ప్రాణమే ముఖ్యం. మనస్సు బాలగా, ప్రాణము త్రిపురగా, దృష్టి సుందరిగా. ఈ రీతిగా మనో, ప్రాణ, దృష్టుల్ని తెలుసుకున్న వారికి త్రిపుర రహస్యం అర్థమవుతుంది. ఈ మూడింటిని జయించటమే ధ్యాన పరమాత్మ. స్వస్తి. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్ మీ శైలజ.